Which of the following is greatest? 3 power 84, 9 power 41, 27 power 31. మనం బేసెస్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే అన్ని 3 మల్టిపుల్స్ అనమాట. సో మనం బేస్ అన్నిటికీ కామన్గా 3 ఉండేటట్టు రాసుకుందాం. సో ఫస్ట్ 3 కాబట్టి 3 యాస్టీజ్గా రాసేసుకుందాం. 3 పవర్ 84. నెక్స్ట్ వన్ వచ్చేసరికి 9 కదా, 9 మనం ఎలా రాసుకోవచ్చు, 3 స్క్వేర్గా రాసుకోవచ్చు అనమాట. 3 స్క్వేర్ హోల్ పవర్ 41 అంటే 3 స్క్వేర్ రాసినప్పుడు 2 వచ్చింది కదా, ఆ 2 అను 41 మల్టిపుల్ అవుతాయి అనమాట. సో దాన్ని మనం ఎలా రాయొచ్చు అంటే 2 ఇంటూ 41గా రాయొచ్చు. అండ్ నెక్స్ట్ 27ని మనం ఎట్లా రాయొచ్చు అంటే 3 క్యూబ్గా రాయొచ్చు అనమాట. 3 క్యూబ్ అంటే 31లో అప్పుడు 3 ఉండి బేస్ 3 ఉండి పైన 3 ఇంటూ 31గా వచ్చింది. సో 3 ఇంటూ 3కి పవర్లో వచ్చి 3 ఇంటూ 31. కింద మనం సాల్వ్ చేసిన 3 యాస్టీస్గా 3 రాసుకుందాం. 84కి యాస్టీస్గా 84 వచ్చేసింది. ఇక్కడ ఈ 3 పవర్ 2 ఇంటూ 41 కాస్త మనకేమైంది 82 అయింది. 382. ఇది వచ్చేసరికి ఏమైంది 3 పవర్ 3 3 9 3 1 3 93 అవుతుంది అనమాట. 3 పవర్ 93. సో ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా కంక్లూడ్ చేయొచ్చు అంటే బేసెస్ సేమ్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ బేస్ మీద విచ్ వన్ లార్జెస్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. పవర్ ఏది హైయెస్ట్ ఉంటే అది పెద్దది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే 84, 82, 93 అన్నిటిలో 93 పెద్దది కాబట్టి 3 పవర్ 93 ఇస్ ది లార్జెస్ట్ నెంబర్.